హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. ఎప్పుడైనా ఒక దేశం ప్రోగ్రెసివ్ రిఫార్మ్స్ వైపు అడుగులు వేస్తూ ఉండాలి. మారుతున్న కాలానికి తగ్గట్టు దేశ విధి విధానాలు, ప్రభుత్వ పాలన కూడా మారుతూ ఉండాలి. కానీ మన దేశంలో ఉచిత పథకాల విషయాన్ని చూస్తే ఖచ్చితంగా మన దేశం రిఫార్మ్స్ వైపు కాకుండా చీకటి యుగాల వైపు నడుస్తోందా అనే అనుమానాలు అయితే కలుగుతూ ఉన్నాయి. ప్రస్తుతం మన దేశంలో అమలవుతున్న ఉచిత పథకాలను ఒక్కసారి క్షుణ్ణంగా పరిశీలన చేస్తే ఈ దేశంలో మహిళలకు డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ అమౌంట్ కిందనే ఏకంగా 2,46,000 కోట్ల రూపాయలను మన భారతదేశంలోని అన్ని రాష్ట్రాలు అండ్ కేంద్ర ప్రభుత్వాలు ఖర్చు చేస్తున్నాయంటే ఇది ఎంత డేంజరో అర్థం చేసుకోవచ్చు. జస్ట్ మహిళల కోసం 10,000 రూపాయలు, కొన్ని రాష్ట్రాల్లో నెలకు 2,500 రూపాయలు, కొన్ని రాష్ట్రాల్లో 18,000 రూపాయలు, ఈ విధంగా మహిళలకు డైరెక్ట్గా బ్యాంకు ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నారు. ఈ విధంగా మన దేశంలో కొన్ని లక్షల కోట్ల రూపాయలను ఒక్క ఉచిత పథకానికి వీళ్ళు ఖర్చు చేస్తూ ఉన్నారు. ఈ 2,46,000 కోట్ల రూపాయలు అంటే మన దేశంలో ఇస్రో బడ్జెట్ కంటే 18.6 రెట్లు ఎక్కువ అని చెప్పుకోవచ్చు. అదే సమయంలో డిఆర్డిఓ బడ్జెట్ కంటే 9.4 రెట్లు ఎక్కువ అని చెప్పుకోవచ్చు. ఇదే సమయంలో ఇటు డిఫెన్స్ బడ్జెట్లో 37% ఆఫ్ అమౌంట్ను మనం జస్ట్ ఒక్క ఉచిత పథకానికి మాత్రమే అమలు చేస్తూ ఉన్నాం. ఈ మహిళలకు డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ అనేది 2020లో జస్ట్ ఒక్క స్టేట్లో మాత్రమే అమలు అవుతూ ఉంటే ఇప్పుడు ఏకంగా అది 15 రాష్ట్రాలకు పాకింది. అంతేకాకుండా మన దేశంలో ప్రతి 5 మహిళలో ఒకరికి ఈ డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ కింద తమ అకౌంట్లో డబ్బులు జమ అవుతూ ఉన్నాయి. తద్వారా అన్ని రాజకీయ పార్టీలు, అటు కాంగ్రెస్ అని మాత్రమే కాకుండా ఇటు బీజేపీ అండ్ ఇండి కూటమిలోని అన్ని పార్టీలు, మన దేశంలో అన్ని రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న చాలా వరకు పార్టీలు మహిళలను ఒక ఓటు బ్యాంకుగా మార్చుకోవాలనే ఉద్దేశంలో భాగంగా ఇంత పెద్ద ఎత్తున డబ్బులను ఖర్చు చేస్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ నేను ఎక్కడా కూడా మహిళలకు వ్యతిరేకమని చెప్పడం లేదు. జస్ట్ ఉచిత పథకాలను మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. ఇందులో మహిళలకు డైరెక్ట్గా బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేయడం అనే విధానాన్ని అన్ని రాష్ట్రాలు చాలా ఎక్కువగా అమలు చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ ఒక్క పథకాన్ని ఒక కేస్ స్టడీగా తీసుకుని ఈ వీడియో చేస్తున్నాను. అంతే తప్ప మన దేశంలో చాలా వరకు ఉచిత పథకాలు అనేవి అసలు ప్రజలకు అవసరం లేదు. అండ్ ప్రజలను కావాలని కూర్చోబెట్టి మేపుతున్న పరిస్థితుల్లో ఈ పథకాలను తీసుకువచ్చినట్లుగా అనిపిస్తోంది. దీనివల్ల మన దేశం ఎంత నష్టపోతుంది అని చెప్పడం మాత్రమే ఈ వీడియో ఉద్దేశం. ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఇందులోని కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, నిజానికి మహిళలను కేవలం ఓటు బ్యాంకుగా మార్చుకోవడం కోసమే ఈ పార్టీలు, మన దేశంలో అన్ని అధికార పార్టీలు కూడా ఏకంగా 2,46,000 కోట్ల రూపాయలను ఖర్చు పెడుతున్న పరిస్థితి నెలకొంది. ఇదే డబ్బును మన దేశంలో ఇస్రో, డిఆర్డిఓ లేదంటే సైంటిస్టులకు, ఆర్మీకి గనక ఖర్చు పెడితే మన దేశం ఇప్పటికే చాలా అంటే చాలా ఎదిగిపోయే పరిస్థితి ఉండేది. కానీ మన దేశంలో ఉచిత పథకాలకు ఉన్నంత ప్రజాభిమానం ఏ పథకానికి ఉండదు, ఎటువంటి అభివృద్ధికి ఉండదు అని ఈ పథకాల ద్వారా స్పష్టంగా అర్థమవుతుంది. నిజానికి మన దేశంలో 2019 కంటే ముందు ఇలాంటి పథకాలు అసలు అమలు అయ్యేవే కాదు. 2020లోనే ఒక్క స్టేట్లో మాత్రమే అమలైంది. ఆ తర్వాత మెల్లిమెల్లిగా అన్ని రాష్ట్రాల్లోనూ దీన్ని ఎన్నికల్లో హామీ ఇవ్వడం, ఆ తర్వాత గెలుపొందిన పార్టీలు ఇలాంటి పథకాలను అమలు చేస్తూ రావడం, ఇలాంటివి చేస్తూ వచ్చాయి. అయితే వీటి వల్ల ఆయా రాష్ట్రాలు ఎంతగా నష్టపోతున్నాయి అనేది మాత్రం ఆ రాష్ట్రాలు అస్సలు ఆలోచన చేయడమే లేదు. ముఖ్యంగా ఆ రాష్ట్రాల బడ్జెట్లో ఇది జిఎస్డిపిలో కొన్ని రాష్ట్రాల్లో అయితే ఏకంగా 3% వరకు కాంట్రిబ్యూట్ చేస్తూ ఉన్నాయి. 2%, 1% ఈ విధంగా కొన్ని రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థని కుప్పకూల్చే విధంగా ఈ ఒక్క పథకమే అమలవుతోంది. ఈ పథకానికే ఇంత ఎక్కువగా డబ్బులను ఖర్చు పెడుతూ ఉన్నారు అంటే ఆయా రాష్ట్రాల్లో ఇంకా ఇతర పథకాలకు ఇంకా ఎంతగా ఖర్చు పెడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. ఒక్కసారి మనం ఈ జిఎస్డిపిలో ఈ మహిళలకు డైరెక్ట్ క్యాష్ ట్రాన్స్ఫర్ విధానంలో ఎంత ఎక్కువగా ఖర్చు పెడుతున్నారు అనే విషయానికి వస్తే, తెలంగాణ 3%, జార్ఖండ్ 2.6%, బీహార్ 2%, బెంగాల్ 1.5%, మధ్యప్రదేశ్ 1.2%, ఒడిశా 1.1%, కర్ణాటక 1%, ఛత్తీస్గఢ్ 1%, మహారాష్ట్ర, అస్సాం 0.8%, ఆంధ్రప్రదేశ్ 0.6%, తమిళనాడు 0.4%, ఢిల్లీ 0.4%, హర్యానా 0.4% అండ్ హిమాచల్ ప్రదేశ్ 0.1%. వీటిని బట్టి చూసుకుంటే హైయెస్ట్గా తెలంగాణ, బీహార్ ఇలాంటి రాష్ట్రాలే ఎక్కువగా
తమ స్టేట్ బడ్జెట్లో ఈ పథకాలకు ఎక్కువగా ఖర్చు చేస్తున్నాయని స్పష్టంగా అర్థమవుతుంది. నిజానికి ఇలాంటి వాటికి బీజేపీ గతంలో దూరంగానే ఉండేది, కానీ ఫస్ట్ టైం కాంగ్రెస్ పార్టీ ఇలాంటి పథకాలను స్టేట్స్లో తాము గెలుపొందేందుకు ఉద్దేశంలో భాగంగానే వీటిని అమలు చేస్తూ వచ్చింది. ముఖ్యంగా కర్ణాటకలో 5 గ్యారంటీలు అనే హామీలు ఇవ్వడం ద్వారానే అక్కడ బీజేపీ ప్రభుత్వం అధికారాన్ని కోల్పోయింది. తద్వారా ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం గెలుపొందింది. అప్పటి నుంచి ఈ ఉచిత పథకాలు, ముఖ్యంగా మహిళలకు డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ అనేది స్టార్ట్ అయింది. అక్కడ స్టార్ట్ అయిన ఈ పథకం అనేది ఆ తర్వాత తెలంగాణకు పాకింది. తర్వాత మహారాష్ట్ర, హర్యానా, ఢిల్లీ ఇలా ప్రతి ఒక్క రాష్ట్రానికి పాకుతూ వెళ్ళగా ఇప్పుడు ఏకంగా 15 రాష్ట్రాల్లో ఈ పథకం అమలవుతూ వస్తుంది. కాబట్టి ఇది చాలా డేంజర్ అని చెప్పుకోవచ్చు. ఈ ఒక్కటే కాదు, అంటే మహిళలకు సంబంధించిన పథకం మాత్రమే కాదు, మన దేశంలో చాలా అంటే చాలా పథకాలు ప్రజలను సోమరిపోతులుగా మార్చడానికి మాత్రమే అమలు చేస్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. నిజానికి కొన్ని పథకాలు మన దేశంలో చాలా మేలునే చేకూర్చాయి. ముఖ్యంగా మధ్యాహ్న భోజన పథకం అనేది మన దేశంలో ఇప్పటికీ అమలవుతూ వస్తుంది. ఈ మధ్యాహ్న భోజన పథకాన్ని ఫస్ట్ టైం తమిళనాడులో కె కామరాజ్ అనే సీఎం, అతను కాంగ్రెస్కు సంబంధించిన సీఎమే, ఆయన ఫస్ట్ టైం అక్కడ స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత దీనివల్ల చాలా అంటే చాలా మేలు జరిగింది. ముఖ్యంగా పిల్లల్లో పోషకాహార లోపం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఆఫ్రికా దేశాల్లో మనం ఒక్కసారి పరిశీలన చేస్తే అక్కడి పిల్లలు చాలా బక్కగా పల్చగా ఉండటం, కడుపు చాలా ఉబ్బిపోయి ఉన్నా కూడా ఎముకలు అండ్ చేతులు అనేవి చాలా పల్చగా ఉండటం మనం చూస్తూనే ఉంటాం. ఇదంతా కూడా పోషకాహార లోపం వల్ల మాత్రమే పిల్లల్లో ఏర్పడుతుంది. తద్వారా పిల్లల్లో మరణాల రేటు అనేది చాలా అధికంగా ఉంటుంది. అలాంటి దాన్ని మన దేశంలో తగ్గించడానికి ఈ మధ్యాహ్న భోజన పథకం అనేది చాలా కీలకంగా ఉపయోగపడింది. ముఖ్యంగా ఈ మధ్యాహ్న భోజనంలో గుడ్డు లేదంటే ఇతర పోషకాహార పదార్థాలు మాత్రమే అందించడం వల్ల పిల్లల్లో పోషకాహార లోపం అనేది పూర్తిగా తగ్గిపోయింది. తద్వారా వాళ్ళంతా కూడా బలిష్టంగా తయారయ్యారు. సో ఈ భోజన పథకానికి ప్రభుత్వాలు ఖర్చు చేస్తున్న దానికంటే మేలు చాలా ఎక్కువగా జరిగింది. కాబట్టి ముఖ్యంగా తమిళనాడులోని దీన్ని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కె కామరాజ్ అనే సీఎం స్టార్ట్ చేసినా కూడా దీన్ని మనందరం యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే దీనివల్ల మన దేశానికి మేలే జరిగింది. సో ఇలాంటి పథకాలను ప్రవేశపెట్టడం ద్వారా చాలా అంటే చాలా మేలు జరుగుతుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో గతంలో సీనియర్ ఎన్టీఆర్ హయాంలో ₹2కే కిలో బియ్యం అనే పథకాన్ని ప్రవేశపెట్టారు. దీనివల్ల చాలామంది పేదలకు ఉచిత బియ్యం అనేది అందుతూ వచ్చింది. తద్వారా చాలామంది పేదలు ఆకలితో అలమటించకుండా వాళ్ళు కడుపు నిండా భోజనం చేయగలిగారు. చాలామంది పేదలు కడుపు నిండా తినగలిగారు. సో ఇలాంటి పథకాలు మన దేశంలో అనేకం అమలయ్యాయి. వీటి ద్వారా చాలా వరకు మేలే జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు అమలవుతున్న వాటిని చూసుకుంటే ముద్రా లోన్ అనేది కూడా చాలా కీలకమైన పథకాల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు. ప్రభుత్వం నుంచి చాలా తక్కువ వడ్డీ రేటుకే మనకు లోన్లు అందుతాయి. తద్వారా మనం ఏదో ఒక వ్యాపారాన్ని లేదంటే ఒక చిన్న స్టార్టప్ను స్టార్ట్ చేసుకోవచ్చు. తద్వారా మన దేశ ఆర్థిక వ్యవస్థకు మనం తోడ్పాటుగా నిలిచేందుకు అవకాశం ఏర్పడుతుంది. అంతేకాకుండా ఈ ముద్రా లోన్ నుంచి ప్రభుత్వం నుంచి మనకు డబ్బులు ఉచితంగా రావు. కాబట్టి వాటిని మెల్లిగా మనం కట్టుకుంటే ప్రభుత్వానికి అటు మేలు జరుగుతుంది. అంతేకాకుండా మనం వీటి ద్వారా భారతదేశ ఆర్థిక వ్యవస్థకు కూడా మేలు చేకూర్చినట్లు అవుతుంది. కాబట్టి ఇలాంటి పథకాలు మన దేశంలో చాలా వరకు అమలవుతూ ఉన్నాయి. వీటిని మనం యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఉచిత పథకాలు అండ్ ప్రజలను సోమరిపోతులుగా చేసే పథకాలను ఖచ్చితంగా ఆపివేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీటిని ఆపివేసి ఇస్రో, డిఆర్డిఓ లేదంటే భారత ఆర్మీ లేదంటే మన దేశంలోని మ్యానుఫ్యాక్చరింగ్ హబ్కు ఈ పథకాలకు సంబంధించిన డబ్బులను గనుక మళ్ళిస్తే మన దేశం ఆర్థికంగా ఎంతో బాగుపడుతుంది. మరీ ముఖ్యంగా మన దేశంలో ఫైటర్ జెట్లకు సంబంధించిన ఇంజన్ టెక్నాలజీ ఇప్పటికీ కూడా లేదు. దానికి ప్రధాన కారణం ప్రభుత్వాల నుంచి శాస్త్రవేత్తలకు సరైన సమయంలో డబ్బులు అండ్ నిధులు అందకపోవడమే ప్రధాన కారణంగా ఇప్పటికీ నిపుణులు చెబుతూ ఉన్నారు. కాబట్టి ఇలాంటి కీలకమైన ప్రయోగాలకు ఈ నిధులను మళ్ళిస్తే ఖచ్చితంగా మన దేశం ప్రయోగాలలో అండ్ సైన్స్లో చాలా ముందడుగు వేస్తుంది అని మనం చెప్పగానే చెప్పుకోవచ్చు. మరి ఇప్పటికైనా ప్రభుత్వాలు అండ్ ఓటర్లు ఈ విషయంపై దృష్టి సారిస్తారా, లేకపోతే భవిష్యత్తులో ఏదో ఒక పెద్ద రిఫార్మే రావాల్సిన అవసరం ఏర్పడుతుందా అనే విషయం తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్లలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ.